అప్పు స్వప్న దగ్గరికి వచ్చి, "మనం చిన్నప్పటి నుండి కావ్య అక్కని చూస్తున్నాం కదా! కావ్య అక్క ఏదైనా చెప్పింది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉండాలి. లేదంటే అలా మాట్లాడదు కదా! అంటే బావగారు బ్రతికే ఉండాలి కదా! బావగారు బ్రతికే ఉన్నారని తెలిస్తేనే కదా అక్క ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావని" చెప్పేసైతే అప్పు వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం, "అది ఎలా నిరూపించగలం? ఇప్పుడు బావగారు లేరు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం, "నేను హైయ్యర్ ఆఫీసర్స్‌తో మాట్లాడి మళ్ళీ ఆ కేస్‌ని రీఇన్వెస్టిగేషన్ చేయమంటాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "మీరు చేయవలసింది మీరు చెయ్యండి. కానీ ఈలోపే మళ్ళీ ఆయన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను. మీరే చూస్తారు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అవును, నా భర్తను నేను ఎలా వెతకాలో నాకు బాగా తెలుసు. నేనే ఎలాగైనా సరే కనిపెట్టి మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో రుద్రాని రాహుల్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు కంపెనీలో హై అథారిటీ సాధించాలి అన్నా, నువ్వే ఆ కంపెనీకి రాజువి అవ్వాలన్నా కావ్య ఉండకూడదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, "ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అంటే కావ్య బ్రతకకూడదు, కావ్య చనిపోవాలి అంటున్నావా ఏంటా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే, "అంటే కావ్యను లేపేద్దామా? చంపేద్దామా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం, "మరి అదే కదా అంటున్నాను. ఈ రాజు ఎవడు లేడు కదా! విధి కూడా లేకపోతే సరిపోతుంది" అని చెప్పేసైతే అంటూ